హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈ బ్లౌజేనండి. సో ఈ బ్లౌజ్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీది. సో బ్లౌజ్ తీసుకొని నేను ఆల్మోస్ట్ 6 to 7 months అయ్యింది. కట్ చేసి 6 to 7 months అయ్యింది. సో నేను ఇయర్ సర్జరీకి వెళ్ళే ముందే నాకు ఈ ఆంటీ బ్లౌజులు ఇచ్చారు స్టిచ్ చేయమని. సరే నేను ఆ ఆంటీ బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాంలే అన్నట్టు ఆ ఆంటీకి కూడా చెప్పాను. ఓకే అన్నారు. సరే ఇచ్చేస్తానంటప్పటికి లాస్ట్కి ఒక బ్లౌజ్ అయితే ఉండిపోయిందండి. సో స్టిచ్ చేయలేకపోయాను. కట్ చేయగలిగాను కానీ స్టిచ్ చేయలేకపోయాను. సో ఆంటీతో నేను అన్నాను అనమాట, మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ కట్ చేసేసాను కాబట్టి నేను ఎవరో ఒకరి చేత స్టిచ్ చేపిచ్చిస్తాను అంటే లేదమ్మా, నీకు ఎప్పుడు తగ్గితే అప్పుడే నాకు స్టిచ్ చేసి ఇవ్వు, ఎన్ని మంత్స్ అయినా నాకు ఇబ్బంది లేదు అనేసి అయితే అన్నారనమాట. సో 6 to 7 months కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ బ్లౌజ్ బయటికి తీసాను. అంటే నేను స్టిచ్ చేస్తున్నాను ఆల్రెడీ, నా డ్రెస్సెస్ అవి అన్నీ స్టిచ్ చేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ అయితే ఎక్కడో మార్మూలను పడేసాను. సో తీసి మొత్తం నలిగిపోయిందని అంతా ఐరన్ చేసేసి స్టిచ్ చేసేసానండి. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ వర్క్ అయితే ఆంటీయే చేసుకుంటారు, ఇచ్చేస్తాను. సో ఒక్కొక్కరికి మన మీద నమ్మకం ఉంటుంది చూసారా. సో ఆ నమ్మకాన్ని బట్టి కూడా మనకి ఏం చేయాలనిపిస్తుంది అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది.